రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం అమరావతి సచివాలయ ప్రాంగణం వేదికగా జరిగింది. కొత్తగా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అమాత్యులందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 26 మందితో చంద్రబాబు మంత్రిమండలి కొలువు తీరింది. కేవలం 22 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు తరలిరాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అమరావతిలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రుల సమక్షంలో మొత్తం 11 మంది అమాత్యులుగా ప్రమాణం చేశారు. తొలుత సీనియర్ నేత కళా వెంకట్రావు మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ కూడా నేను అనే పదాన్ని తెలుగులోనే ఉచ్చరించారు. నేను కిమిడి కళా వెంకట్రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ నరసింహన్లకు పాదాభివందనం చేశారు. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతము గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పీతాని సత్యనారాయణ, నక్క ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, కాలవ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, జవహర్, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు నారా, నందమూరి కుటుంబాల నుంచి ఆత్మీయులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంష్తో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు వేడుకకు హాజరయ్యారు. నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, సినీ నటుడు నారా రోహిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నందమూరి రామకృష్ణ, జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలో 3వ తరం వారసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన పీతల సుజాత మరో మంత్రి పరిటాల సునీతతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడిన బీదా రవిచంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు, కొత్త మంత్రులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనమడు దేవాంష్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లాసంగా గడిపారు. మంత్రివర్గమంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కొత్తగా ఎన్నికైన మంత్రులకు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.